సక్సెస్ చేయాలని చెప్పేసి చెప్పినారు మనకు ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని. అయితే దీంట్లో ఎంతమంది వచ్చారమ్మా? రోజు ఎంతమంది వచ్చారు ప్రోగ్రామ్కి? మీకోసమే కదా పెట్టింది, టీచర్స్ చెప్పించారు కదా. ఎంతమంది వచ్చినారు? ఒక గంట కూడా రాలేదా? వచ్చినారా? మరి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం చెప్పినారు మీకు ఈ ప్రోగ్రాంలో? కిషోర్ వికాస్ అనేది మెయిన్గా ఎందుకు అనంటే పిల్లలు అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కూల్ మానేసి వాళ్ళ పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళు మంచిగా చెప్పింటారు కదా మీకు సమ్మర్ క్యాంపెయిన్లో. అందుకే స్టేక్ హోల్డర్స్ అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరు వీళ్ళంతా ఉన్నారు. ఎందుకు అని అంటే వీటి వల్ల అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్ చేసి తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, చదువుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ పైన ఎటువంటి బర్డెన్ పడుతుంది, ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడతారు అనే విషయాలన్నీ మీకు తెలియజెప్పింటారు అనమాట. అయితే ఇక్కడ మనకి దాదాపు చాలా మటుకు పేరెంట్స్ కూడా మనం గమనించినట్లయితే మంచిగా చదివించే వాళ్ళే ఉన్నారు. బాగా చదువుకుంటే మీరందరూ మంచిగా చదువుకుంటున్నారా? మంచిగా చదువుకుంటే చదివిస్తారు. లేదు అని అంటే ఏదో అక్కడ ఇక్కడ ఫోన్లలో చూసి వాళ్ళ అబ్బాయి లవ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి లవ్ చేస్తున్నాడు, ఇటువంటివి అయితే మీరు అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అనమాట. వెళ్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో మీకు చెప్తుంటారు, అవునా? తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకుండా చదువుకొని మంచిగా ఉంటే భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది కూడా మీకు చెప్తుంటారు కదా. తర్వాత మీరు లవ్ చేసి పోక్సో యాక్ట్ గురించి విన్నారా? దీంట్లో పోక్సో యాక్ట్ గురించి విన్నారా? అంటే పోక్సో యాక్ట్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి జోలికి వస్తే 18 సంవత్సరాల లోపు అమ్మాయి జోలికి వస్తే ఎటువంటి ఇబ్బందులు పడతాడు, తర్వాత అమ్మాయి ఏ విధంగా రక్షణ పొందుతుంది ఆ చట్టం కింద అనేదంతా పోక్సో యాక్ట్లో వివరిస్తారనమాట. అయితే మీరు మాత్రం ఎప్పుడు కూడా అటువంటి లవ్ కానీ తర్వాత పేరెంట్స్ మాట వినకుండా ఆరగెంట్గా అయితే బిహేవ్ చేద్దాము. నేను ఈ మధ్యన ఆపిన చైల్డ్ మ్యారేజ్లలో అమ్మాయిలు చాలా ఆరగెంట్గా ఉన్నారు. మీరు లవ్ చేస్తా ఎక్కడో డీవియేట్ అవుతే చదువు కాకుండా వేరే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే